మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా మహాసంగ్రామం పాడుతా తీయగా చల్లగా సీజన్ 24లో సెమీఫైనల్స్ లాస్ట్ రౌండ్ జరుగుతున్నది. ఈ రౌండ్ లో పిల్లలకి ఒక ఛాలెంజ్, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అన్నాము కానీ ఇట్స్ జస్ట్ నాట్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మ్యూజిక్. దీంట్లో పిల్లలకి ఒక ఛాలెంజ్ కూడా ఉంది. ఆ పాటలో ఆ స్వరాలు తీసుకొని లేకపోతే వాళ్ళు ఒక ఇంప్రవైజేషన్ చేసి ఈ మ్యూజిషియన్స్ కి, ఈ ప్రక్రియలకి వీళ్ళకి ఛాలెంజ్ లాగా, వాళ్ళు సింగర్స్ కి ఒక ఛాలెంజ్ లాగా వీళ్ళ మధ్యలో జరుగుతున్న ఒక చిన్న జుగల్బందీ. దాంట్లో నెగ్గి ఈ చిన్నారులు పర్ఫామ్ చేయాలన్నమాట. ఫైనల్స్ లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం, 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఈ సెమీఫైనల్స్ మొదటి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి వాగ్దేవి. ఆడవే అందాల సురభామిని, ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని, గానమేదైన స్వరములొక్కటే పనిపస నిసనిగా నిపమగ పమగ సమగ సని సగని, నాట్యమేదైన నడక ఒక్కటే, భాష ఏదైన భావమొక్కటే, అన్ని కళల పరమార్థమొక్కటే, అందరినీ రంజింపచేయుటే. ఆడవే అందాల సురభామిని. ఓహో రంభా సకల కళానికు రంభా, రాళ్లనైన మురిపించే జానవట, అందానికి రానివట, ఏది నీ హావభావ విన్యాసం, ఏది నీ నాట్య కళా చాతుర్యం, కళలందు మేటిని, అమరనాథునికి ప్రియవధూతిని, అరువది నాలుగు కళలందు మేటిని, అమరనాథునికి ప్రియవధూతిని, సరసాలలో ఈ సురసాలలో, సరసాలలో ఈ సురసాలలో, సాటిలేని శృంగారవాసిని, నిత్య వినూతన రాగ స్రవంతిని, రసవంతిని, జయ జయవంతిని, రసవంతిని, జయ జయవంతిని. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని. ఓహో ఊర్వశి అపురూప సౌందర్య రాశి, ఏది నీ నయన మనోహర నవరసలాస్యం, ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం. మదనుని పిలుపే నానాదము,
భామిని పాడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని ఓహో మేనకా మదన మయూఖా సాగించు నీరాసలీలా చూపించు శృంగార హేళా సాగించు నీరాసలీలా నగవులతో మేని బిగువులతో నగవులతో మేని బిగువులతో భకలులికించు వయ్యారి మెరజానను ఏ చోట తాకినా ఏ గోట మీటినా మధువులులికించి మరులు చిలికించు మధురమైన రసవీణను రతిరాజ కళా ప్రవీణను సారంగలోచనను ఆడవే అందాల సురభామిని సా ని సా దని మా దని సగ సనిదమా సగ సమా మామ గమ గద దద మదమని ని దని సగ సనిదమా సా సగాక సా సమా మగ సనిదా ని సాస ని గాక సనిదమా సగ మద సనిదమ గ మద ని మగ సని సాస స సాస స సాస సాస స ని దా ద 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 మామ గ గ స గ మద ని సా సగ మద సగ మద సగ మద గ మద ని మద ని స మద ని స మద ని స స ని ద ద మమ గ గ స స ని ద ద మమ గ గ స స ని ద ద మమ గ గ స గ మద ని స గ మద ని స గ మద ని గ మద ని స గ మద ని స గ మద ని గ మద ని స గ మద ని స గ మద ని ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని థ్యాంక్ యూ ఎంత గత వారం గోల్డెన్ టికెట్ సంపాదించుకున్నా ఇవాళ కొంచెం లైట్ తీసుకుని ఉండొచ్చును, కానీ అదరగొట్టావు అమ్మాయి. థ్యాంక్ యూ బ్రో ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ బ్రో అంటే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఏమిటి అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఎనీవేస్ జడ్జెస్ వి విల్ స్టార్ట్ విత్ యూ. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే మరికొన్ని సహకార వాద్య పరికరాలు, మరికొంత జాగ్రత్త, మరికొంత క్లిష్టత పాటల ఎంపికలో, అంతే కదా వాగ్దేవి? చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చక్కగా ఒక కచేరీలా ఉంది, వినసొంపుగా ఉంది, చూడముచ్చటగా కూడా ఉంది. పాట అసలు ఎంత అద్భుతంగా స్వరపరిచారు చక్రవర్తి గారు. ఎన్ని రకాల 3 చరణాలు 3 పద్ధతుల్లో 3 రకాలుగా 3 మార్గాల్లో ఉంది. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే చక్రవర్తి గారి స్వరరచన చూసిన తర్వాత మిగతా సంగీత దర్శకులందరినీ సరస్వతీదేవి చెయ్యి పట్టి నడిపిస్తే చక్రవర్తి గారిని చంకలు వేసుకుని ఎత్తుకుంది. మాన్స్టర్ టాలెంట్ వాగ్దేవి. లాస్ట్ వీక్ గోల్డెన్ టికెట్ జడ్జెస్ ఇచ్చేశారు. మరోసారి దానికి కారణం ఏమిటంటే నువ్వు పాట ద్వారా నువ్వు చెప్పావు ఎందుకు వై ఐ డిజర్వ్ అ గోల్డెన్ టికెట్ అని నిరూపించావు. అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ రౌండ్. అండ్ స్టాండింగ్ ఓవేషన్ మాకు మేమే ఇచ్చుకున్నాం. బై ద వే వి డిడ్ ఏ గుడ్ జాబ్ లాస్ట్ ఎపిసోడ్లో అని కదా విజయప్రకాష్ గారు? Yes, we did a good job. Thank you so much. You did a fantastic job, Nana. Thank you. Thank you so much. ఎంజాయ్ చేసావా? Yes bro. ఆల్ ద బెస్ట్. Bye bro. Bye.
అండ్ ఇవాళ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధీరజ్. నగుమోగనలేని నాచాలి తెలిసే నగుమోము గనలేని నాచాలి తెలిసే నన్ను బ్రోవరాద శ్రీ రఘువర నగుమోము నగరాజధర 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 నీదు పరివారులెల్ల నగరాజధర నీదు పరివారులెల్ల ಹೋಗಿ ಬೋಧನ చేసేడువారలు కారే ఇడులుండు దురే నగుమోము కనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవరాద శ్రీ రఘువరని నగుమోము గనలేని నాజాలి తెలిసి ఖగరాజు నియానతి నివేగ చనలేడు గగనానికి ఇలకు బహుదూరం బని నాడు జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుతూ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుతూ పగజూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజను నగుమోము కనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవరాద శ్రీ రఘువర నగుమోము
గరి ని సగమ నగు మోమో ని సగమ పని సగరి ని స నిధమ ప గరి ని సగమ నగు మోమో నిదపమ గరి సని సగమ పగమ పని సమ మగ గరి రి స నిదపమ పని దపమ గరి ని సగమ నగు మోమో ససాని పప్పని ససాని సగ సగ మగ మగ మ పమ పమ పని 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 ని సమ గరి సని దపమ గరి సని సగమ పమ నగు మోమో నిస్సని నిస నిస్సని నిస నిస్సని నిస సని సగరి నిస గమ గమ పని స తపమ గరి సని గమ పని సగ గమ ప గరి నిస నిదమ ప గరి నిస గమ పమ గరి సని స గ పమ గరి సని స గమ గరి సని స గమ పమ గమ పని ప మ పని సని ప పని నిస సని సని ద పమ ప పని ని సని ద పమ ప మ ప సని ద పమ గ మ పని ప పమ పని సని పని సగ సగ గ గరి రి రి స స స గరి సని ద ప రి 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 స స స రి సని ద పమ గ గ గ మ పని సగ మ మ గరి స ప సని ద ప రి ని స గ మ న గు మో మో గనలే ని నా చాలి తెలిసి నన్ను బ్రో పరద శ్రీ రఘువర నగుమో గనలే నజాలి తెలిసి చంద్రకాంత్ గారు బహుదానందంగా ఉంది సార్. రాఘవ గారు ఫెంటాస్టిక్ సార్. జడ్జెస్ గారు చాలా బాగుండింది. ఓవరాల్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అండ్ నా ఫేవరెట్ రాగం నాభేరి అండ్ భీమ్ పలాసి ఇన్ ది నార్త్. అండ్ ఇదేదో ఫైనల్స్ జరుగుతున్నట్టు ఉంది నాకు. ఏంటి సార్ ఇదే ఇలా అంటే ఫైనల్స్ ఇంకెలా ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ చంద్రకాంత్ గారు మీ మృదంగం టోన్ ఎంత హాయిగా ఉందంటే సార్ నిజంగా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ సార్. ఆయన వాయించడం కూడా అసలు శ్రమ లేకుండా సార్ ఒక ఊరికే ఒక 1 minute తని ఆవర్తనం విందామా సార్ మృదంగము?
పాడుతా తీయగా కార్యక్రమంలో చంద్రకాంత్ సార్ నుంచి ఉస్తాద్ జాకిర్ హుసేన్ గారికి ఒక స్మాల్ ట్రిబ్యూట్ అని అనుకుందాం సార్. ధీరజ్ నమస్కారం సార్. నమస్తే. కీర్తనకు నాకు తెలిసిన ఒక సమాచారం ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, చెట్టు మీద పక్షి ఉంటుంది. ఈ చెట్టు సాహిత్యం, పక్షి సంగీతం. ఈ చెట్టు మీద పక్షి అలా ఎగురుతూ సంచారం చేస్తుంది. అది స్వర సంచారం చేసి స్వేచ్ఛగా మళ్ళీ వచ్చి సాహిత్యం మీద వాలుతుంది. దూరం నుండి చూస్తే ఆ చెట్టు పక్షి ఒక పర్వతం మీద ఉంది. ఆ పర్వతం ధీరజ్. నాకేదో త్యాగరాజ ఆరాధనోత్సవాలకు వెళ్ళి అక్కడ కూర్చుని చక్కగా ఒక కచేరీ చేస్తుంటే మేము చూస్తున్న అనుభూతి కలిగింది. అద్భుతంగా ఉంది మొత్తం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 లో సెమీఫైనల్స్ లాస్ట్ రౌండ్ జరుగుతున్న ఈ సందర్భంగా నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ రిషల్. ఆరే ననన తానా ఆరే రన్నా గరే నిదని రే దని రే గమద బమరే గగరి జని రే జని దని రే గమద నిరే సా. मादी शारदा देवी मंदिर में, मादी शारदा देवी मंदिर में कुदुरैन नीममुन कोल्चेवारी मादी शारदा देवी मंदिर में ए ए ए राग भाव मम रे गम कमुला राग भाव मम रे गम कमुला राग भाव मम रे गम कमुला राग भाव मम रे गम कमुला. नाद साधन ले देवी की पूजा नाद साधन ले देवी की पूजा नाद साधन ले देवी की पूजा नाद साधन ले नाद साधन ले नाद साधन ले
గరి స గరి గ సరి సరి స రి సరి స పమ పగ నిదని ప సని సద గరి సని ద పమ తరళ తానములే తారములౌ. సరి సరి సని సని సగరి గదని దరి నిగరి గద మని దరి నిగరి గమ గద మని దరి నిగరి గరి గరి మ గద మని దరి నిగరి గరి సని రి సని ద బ మ గరి సని స స రి సని ద బ మ గరి సని రి రి గరి ని ద బ మ గరి సని స స గరి గని రి రి గరి రి గని రి ని ని గరి ని రి ని ని గరి 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 మగ పమగ ద పమగ ని ద పమ పగ సని ద పమగ గరి సని దరి సని ద ప సని ద పమ తరళ తానములే హారములౌ వరదాయిని కని గురు తెరిగిన మన మది శారదా దేవి మందిరమే కుదురైన నియమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. మన రిషులు 2 సీజన్ల క్రితం మనం చూసిన ఈ రిషులు ఇవాళ ఇంత పాడాడా అంటే అసలు ఇక్కడ ఏ కంటెస్టెంట్ కి తక్కువ లేడు. వయసు తేడా తప్ప ఒకళ్ళకొకళ్ళకి ఎక్కడానో అసలు అసలు తేడానే లేవు. ఎప్పుడు అల్లరిగా వీడిని చూస్తూ ఉంటాము, ఎప్పుడు సరదాగా ఉంటామే తప్ప వీడితో ఇంత సీరియస్ అయిన ఒక మ్యూజిషియన్ ఉన్నాడన్న సంగతి ఈ సీజన్ లో ఈ రౌండ్ లో ఈ సీజన్ మొత్తం బాగానే పర్ఫామ్ చేశాడు. అద్భుతంగా పర్ఫామ్ చేసి సెమీఫైనల్స్ దాకా వచ్చాడు. అండ్ ఇవాల్టి ఈ పర్ఫార్మెన్స్ ఇస్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ రా. థ్యాంక్ యూ సార్. Extraordinary. And your attitude and your behavior is something else. థ్యాంక్ యూ సార్. Judges, sorry, over to you. రిషిల్ సార్. నన్ను మన్నించాలిరా, నిజంగా మన్నించాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను చాలా అంటే కొంచెం తక్కువ అంచనా వేశాను. నేను నువ్వు ఇలా పాడతావని అనుకోలేదు. నేను నా అంచనాని మొత్తం తారుమారు చేసావు, అంచనాన్ని మించిపోయావు. చాలా అద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, నేను ఒక మాట రాశాను, జాను తెనుగుల బోధిమాను మల్లాది అని రాశాను. ఆయన బోధిమాన్ లాంటి వ్యక్తి. ఆయన కింద ఆయన దగ్గర ఎంతో మంది నేర్చుకున్నారు, జ్ఞానోదయం అయింది, ఎంతో మంది నేర్చుకున్నారు. ఆయన దగ్గర ఒక విసనకర్ర ఉండేదన్నమాట. విసనకర్రలో అన్ని ఆకులు ఉంటాయి కదా, ఒక్కొక్క ఆకు. అంటే ఎంత బహుభాషా ప్రవీణుడు అంటే ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క భాష రాస్తూ వెళుతుంటే అన్ని ఆకులు అయిపోయిన తర్వాత కూడా ఇంకో భాష మిగిలి ఉండేదంట. అన్ని భాషలు వచ్చాయి ఆయనకి. అట్లాగే నీ దగ్గర ఒక పెద్ద విసనకర్ర ఉందిరా. ఎన్ని విన్యాసాలు, ఎన్ని విశేషాలు, ఎన్ని విషయాలు దాంట్లో. అద్భుతం, నువ్వు ఒక అద్భుతం రా. అంతే. థ్యాంక్ యూ సార్. కళ్ళతో నిన్ను చూడడం మా అదృష్టం. అంతే. థ్యాంక్ యూ సార్. మా జనరేషన్ దాకా సప్త స్వరాలు ఓకే, మీ జనరేషన్ కు ఇంకో 2-3 స్వరాలు కావాలనుకుంటా. ఆల్ ది వెరీ బెస్ట్ రిషిల్. ఇక్కడ నాకు అనిపిస్తుంది చరణ్ గారు, ఈ రోజు జరుగుతున్న ఈ రౌండ్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఓకే పేరు పెడదాం, కానీ ఇది ఫైనల్స్ అని అనుకుని అందరికీ 5 lakhs ఇచ్చేయండి సార్.
మొత్తంగా అందరూ ఆల్ 6 contestants they get 5 lakhs. ఎంత ఆయన సార్ ఇట్లాంటి పర్ఫార్మెన్స్ నేను ముందు నుంచి చెప్తున్నట్టుగా 12 మందితో మనం ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 12 మంది ఫైనల్స్కి వెళ్తాము, అసలు కాంపిటీషన్ అక్కర్లేదు, మనం మొత్తం లెట్ కీప్ ఇట్ యాజ్ అన్ ఎగ్జిబిషన్ అనుకున్నాం. ఇట్లాంటి పర్ఫార్మెన్స్ కాంతారావు గారు చూసారంటే డెఫినెట్ గా ఆయన, మనం చూసాం కదా ఇంతవరకు, ఆయన అసలు చేతిలో ఎముకలేదు ఆయనకి, అలా దానం ఇచ్చేస్తూనే ఉంటారు ఆయన. డెఫినెట్ గా ఆయన చూస్తే మీకు మాత్రం కాదు, జడ్జెస్ కూడా ఒక 10 lakhs ఇవ్వచ్చేమో. సో థ్యాంక్ యూ. అండ్ 6గురిలో ఇద్దరిని ఎలిమినేట్ చేయాలంటే నా చేత అవ్వదండి, నేను రిజైన్ చేసేస్తా. యాక్చువల్లీ నన్ను ఎలిమినేట్ చేయమని చెప్దాం అనుకుంటున్నాను ఈ రౌండ్ నుంచి. ఈ 6గురిలో ఇద్దరిని ఎలా ఎలిమినేట్ చేయడం, అన్లెస్ వి పుట్ టాస్ అంతే. ఎందుకంటే టాలెంట్ వైజ్ యూఆర్ ఆల్ బియాండ్. మీలో ఒక ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు అన్న పరిస్థితి లేదు. కాబట్టి మీదే ఈటీవీ, మీరు డిసైడ్ చేయండి చరణ్ గారు. మేము వి విల్ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్. నేను ఈ గేమ్ లో నేను లేను. ఐ రిజైన్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ పాడత తీయగా టుడే ఫర్ దిస్ రౌండ్. ఐఎమ్ విత్ యూ సార్. అంతే, నేను కూడా మీతోనే. రిషిల్, ఎలా ప్రాక్టీస్ చేసావు, ఎలా గుర్తుపెట్టుకున్నావు నన్న ఇదంతా? ఈ పాట నాకు శివకుమార్ దినవాహి సార్ నేర్పించారు. ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఆయననే కూర్చోబెట్టి నేర్పించారు ఈ పాట. మరి అకార సాధన చేసావా? ఈ స్వరాలు ఏంటి ఇదంతా ప్రతిదీ అమ్మో, అంటే బియాండ్ యువర్ లిమిట్ అని నీకు తెలుసు. ఇప్పుడు చెప్తాను, నీ వ్యక్తిత్వం చాలా గొప్పది నాన్న. యువర్ వండర్ఫుల్ బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. అది నీ పాటలో రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు చేసే సాధన మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్. థ్యాంక్ యూ మ్యామ్. యువర్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ బంగారు తండ్రి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 సెమీఫైనల్స్ లో సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రౌండ్, ద 4th and final round of the semi-finals. ఇవాల్టి ఈ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మర్ is going to be ప్రణతి. రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగ మాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా
శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని విసపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనీలియే వంకలేని నా వంక నొక్క కడగంటి చూపుబడ నీగవేవిని శంకరునిగా సేవించుకొందురా ఆనతి నీయరా సగగా గమ పనిగా మబని సమా పని సగని సపాని మా పగమ సగమ పప్ప పమ పని పమగ సగగా గమ పని సమా పని సగని స పని మప గమ స గమ పప్ప పమ పని పమగ సగగా మమ పపనిగా తక తకిట తక ధిమి మమ పపని సమ తక తకిట తక ధిమి పపని సగని తక తకిట తక ధిమి సపని మ పగమ సగమ పప్ప పమ పని పమగ సగగా రక్షాత్వర శిక్షా దీక్షా దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను పాఠన వినరా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా అడ్జెక్టివ్స్ అయిపోతున్నాయి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. కంటిన్యూ సార్. ఆనెస్ట్లీ ఐ హావ్ నథింగ్ టు సే. Thank you, sir. ఆనెస్ట్లీ ఐఎమ్ స్పీచ్లెస్, నిజంగా స్పీచ్లెస్. Thank you, sir. ఇలా పాడేస్తే ఏంటి అంటే పదాలు కావాలి కదా. అట్లీస్ట్ చంద్రబోస్ గారు ఈజ్ లైక్ అ డిక్షనరీ. సార్ నా తరఫున కూడా మీరే చెప్పేసేయండి సార్. ఐ వాంట్ టు సే గుర్తొచ్చింది అది ఇది అది ఇది అంతా మొత్తంగా ఏం చెప్తాం. ఇప్పుడు ఏనుగు బొమ్మ గీసిన తర్వాత ఏనుగుని కింద రాస్తే రాయకపోతాయండి.
అంత అమోఘంగా పాడిన తర్వాత ఇలా పాడావు అలా పాడావు మళ్ళీ చెప్పడం ఎందుకు, విన్నాం కదా, దానికి భాష్యం ఎవరని అక్కర్లేదు. ఒక మాట చెప్పాలి అయినా కూడా శివతాండవం అనే పేరు విన్నాం కదా, శివతాండవం అనే మాట విన్నాం కదా, సరస్వతి తాండవం చూస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అసలు టోటల్గా ఈ పాట ప్రెజెంటేషన్ అమోఘంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. దిస్ ద బెస్ట్ సిరీస్ అని అనిపిస్తుంది చరణ్ గారు. బెస్ట్ సిరీస్ అన్డౌటెడ్లీ. ఒక్కసారి మా వాద్య బృందానికి ఇంకేం చెప్తాను అన్న నీ గురించి, నువ్వేమైనా చెప్పాల్సింది ఏమైనా ఉంటే నువ్వు అది కూడా చెప్పేసి. సార్ ఏం లేదు కదా, వెల్డన్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ లాస్ట్ రౌండ్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నన్ అదర్ దాన్ ప్రకృతి. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా, మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా, నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా. వాడికి వలసిన మగసిరి నీలో చూసా, నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా. నా పైట కుంకును మూయ, నా కురుల చిక్కును తీయ, నీకొక అవకాశమే. నే తాగా మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా, మోక్షము నీకే.
సగమద గమదని మదని స శృంగార వీర గమ్మద మదని దని సని దని దమగ గమ్మద మదని సని దని స సగమగని సని మదని సగమగని సని దమ సగమదని సరి స సగమదని సరి స సగమదని సరి స చంద్రుని చిక్కి చిక్కి చేసినట్టు శిల్పం ఒకటి చూసా తన చూపున అమృతం కాదు విషమును చూసా తన నీడని తాకిన పాపమని వదలి వెళ్ళా బలు చూపుతో వల వేస్తే వలపే నిక్కదులే వలలోన చప చెక్కినా నీరు ఎన్నడు చిక్కతులేరా అంటే నీ వస్తానా ఓ అంటే నీ పోతానా ఇది నువ్వు నేనన్న పోటీ కాదు నీ ఆజ్ఞలన్నీ తలను దాల్చ పురుషులెవరు పువ్వులు కాదు శృంగార వీర రణధీరా నాగతోటి రా వెంటరారా నాశఘోష వినారా తక్కిట తక్కిట దగ్గర దిడ్డ తరింగినద తొంగ తరింగినద తొంగ తరింగినద తగిట తొంద తగిట తొం ధీ తగిట తొం ధీ తగిట తొం తొంద తగిట 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 తొంగ తక్కిట తొంగ తగిట తగదిందిన్ నత్తం తగదిందిన్ నత్తం తగదిందిన్ నత్తం తగదం 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 తగదిందిన్ నత్తం తగదిందిన్ నత్తం తగదిందిన్ నత్తం తగదం 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 తగిట 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 చంద్రకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. జడ్జెస్ ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి కదా, నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్ నుంచి వీరంగం చేసావు, అంతే చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. ఏదో ఒకటి చెప్పాలి కూడా చెప్తున్నా. ఏంటంటే ఏం చెప్తాం, ఇంకా ప్రపంచం యొక్క భవిష్యత్తు చెప్పిన వ్యక్తి నోస్ట్రాడమస్. తను తొలినాళ్ళలో తను చెప్పినవన్నీ జరుగుతుంటే అందరూ భయపడి వీడికి ఏం దయ్యం పట్టిందా అన్నారట. కాదు దయ్యం పట్ల ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పినవన్నీ జరుగుతున్నాయి, మంచి జరుగుతున్నాయి, అన్ని మంచి జరుగుతున్నాయి కాబట్టి దయ్యం కాదు పట్టింది, దేవుళ్ళు పట్టారు అతన్ని అన్నారట. అట్లాగా ఈరోజు పిల్లలందరికీ దేవుళ్ళు పట్టారు, అంత అద్భుతంగా పాడుతున్నారు. ప్రకృతి, the way you managed, the way you proved that నేను ప్రాక్టీస్ చేస్తే ఏ క్లాసికల్ రౌండ్ అయినా కానీ నేను పాడగలను అనే ఒక ధైర్యంతో ద సెకండ్ హాఫ్ లో వచ్చేసావు పాటలు. ఆ ఒక్క చోట వి ఆల్ సెడ్ ఆహా ఓహో అంటూనే నీ ముఖంలో ఒక ధైర్యం కనబడింది నాకు. బాగా వస్తుంది అనుకుంటా అని. దెన్ యూ గాట్ ఇంటు ద సాంగ్. ఆ మిడిల్ సెక్షన్ నువ్వే కంపోజ్ చేసావా? అందరూ అంటే నేను ఒక స్వరం రాసుకొని వచ్చాను సార్, అందరూ కలిసి దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి కానీ నీలో జీన్ శ్రీనివాస్ గారు, నిత్యశ్రీ గారు ఇద్దరు కలిసిపోయారు. అట్లా అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, విత్ యువర్ పర్మిషన్, ఈ రోజు జరిగిన ఈ ఒక ఎక్స్ట్రాడినరీ రౌండ్ పాడుత తీయగా, అంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ పాడుత తీయగా, కానీ టుడే వీఆర్ ఈవెన్ ఫీలింగ్ ఎక్స్ట్రా ప్రౌడ్. ఈ ఒక మొమెంట్ ని సెలబ్రేట్ చేసేందుకు వాట్ అ ప్రివిలేజ్ అండ్ ఆనర్. చంద్రబోస్ గారు 4 lines ఈస్ రిటన్, 4 beautiful lines అబౌట్ what happened today, celebrating all the 6 contestants and పాడుత తీయగా 4 lines we are going to perform, sir, with your permission. Before that, పిల్లలందరూ ఒకసారి ఇటు వచ్చాయి.
మీరు పాడబోయే ముందు ఒక్కసారి ఈ చిన్నారులకు మీరందరూ లేచి నిలబడి ఒక స్టాండింగ్ ఓవేషన్, దే డిజర్వ్ ఇట్. ఈ సెమీఫైనల్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేస్తూ మా జడ్జెస్ వీళ్ళని ఆనర్ చేయడానికి చంద్రబోస్ గారు ఒక పాట రాయటం, దాన్ని కంపోజ్ చేసి సునీత గారు, విజయప్రకాష్ గారు ఇద్దరు పాడటం, వాళ్ళతో పాటు మా వాద్య బృందం కూడా కలవటం అన్నది వీళ్ళకి ఆనర్ కోసం అని చెప్పి చేసే ఒక జెస్చర్. ఈ కంటెస్టెంట్స్ అందరూ వెల్ డిజర్వింగ్ ఆఫ్ దిస్ ఆనర్. నా అభిప్రాయంలో ఫైనల్స్ కన్నా ఎక్కువ చంద్రబోస్ గారు వీళ్ళ గురించి పాటలు రాయటం, వీళ్ళు పాడటం, విజయప్రకాష్ గారు కంపోజ్ చేయడం అన్నది దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ ఆనర్. మీ అందరికీను నిజంగా ఇది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండే ఒక ఘట్టం మన జీవితంలో. సార్ ప్లీజ్ ప్రొసీడ్. పాడుతా తీయగా మహాసంగ్రామం, పాడుతా తీయగా మహాసంగ్రామం, మహామహాగీతాలకు ఇదే సొంత గ్రామం, మహామహాగీతాలకు ఇదే సొంత గ్రామం. ఆ బాలుని స్వరగంధం గమ గమ దమదని సని దమగరి స, ఆ బాలుని స్వరగంధం గమ గమ దమదని ఆ బాలుని స్వరగంధం సని సబా మపగ ఆ బాలుని స్వరగంధం విరాజిల్లు ఆరామం. ఆనందాల ఆస్వాదనకి లేదులే విరామం, ఆనందాల ఆస్వాదనకి లేదులే విరామం. పాడుతా తీయగా మహాసంగ్రామం, మహాసంగ్రామం, మహాసంగ్రామం. Thank you all. Thank you so much for this wonderful experience of my life. సెమీఫైనల్స్ 4th రౌండ్ కంప్లీట్ అయింది. ముందుగా మెన్షన్ చేసినట్టుగా గోల్డెన్ టికెట్ గెలుచుకుని ఫైనల్స్ లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన వాగ్దేవిని మనం ఎక్స్క్యూజ్ చేద్దాం. కంగ్రాచులేషన్స్ వాగ్దేవి, నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు. ఈ 5గురిలో 3 మాత్రమే ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తారు అండ్ 2 ఎలిమినేట్ అవుతారు యాజ్ ఆబ్వియస్లీ. సో మార్క్స్ మెన్షన్ చేయట్లేదు, హైయెస్ట్ మార్క్స్ లేదు కాబట్టి సెకండ్ ఎంట్రీ ఇంటూ ఫైనల్స్ ఎవరంటే నాగవైష్ణవి. నెక్స్ట్ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతున్న కంటెస్టెంట్ ఇస్ నెక్స్ట్ ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతున్నది ప్రణతి. ఈ 3లో 2 ఎలిమినేట్ అయ్యి ఒకళ్ళు ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. ఆ ఒక్కళ్ళు ఎవరంటే పాడుతా తీయగా మహాసంగ్రామం. ఈ మహాసంగ్రామం నుంచి ఫైనల్స్ కి వెళ్ళబోతున్న ఆ కంటెస్టెంట్ ఇస్ రిషిల్, ధీరజ్ అండ్ ప్రకృతి.
పాడుతా తీయగా హిస్టరీలో మొట్టమొదటిసారి 6 కంటెస్టెంట్స్ తో ఫైనల్స్ ని మనం జరపబోతున్నాము. కంగ్రాచులేషన్స్ టు ఆల్ దీస్ కంటెస్టెంట్స్. అండ్ మళ్ళీ వచ్చే వారం ఒక మెగా ఫైనల్స్ తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. గుడ్ నైట్ అండ్ కంగ్రాచులేషన్స్.